రెడ్ చికెన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ అయితే చూసేద్దాం ఎట్లా చేయాలో. సో ఇది చికెన్ అయితే రెడ్ చేసుకున్నాను, మంచిగా వాష్ చేసేసుకున్నాను. తారుగాడు చూడండి ఎట్లా చేస్తున్నా. నో తారుగో. సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇప్పుడైతే ఇవన్నీ వేసేసుకున్నాం, కలిపి పెరుగు వేసేసుకున్నాం గైస్. మంచిగా ఇట్లా కలుపుకోవాలని వేసుకొని. సో గైస్ ఇప్పుడైతే మనం కర్డ్ అయితే వేసేసుకున్నాము. ఇప్పుడు ఇది కలుపుదాము. కలిపి ఇంకా ఫ్రిడ్జ్లో 5 minutes మ్యారినేట్ చేసుకోవాలి ర్యాప్ వేసేసి. సో గైస్ ఇప్పుడైతే మ్యారినేట్ చేసేసుకున్నాం ఒక 5 minutes. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేసి ఫ్రై అయితే చేసేసుకున్నాము. సో గైస్ ఈ గరం మసాలాస్ అన్నీ ఇంకా ఈ చిల్లీ ఇంకా కరివేపాకు ఆయిల్లో వేసుకొని అయితే ఫ్రై చేసేసుకోవాలి. గైస్ ఇట్లా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం అయితే చికెన్ వేసేసుకున్నాము. సో గైస్ ఇప్పుడైతే మనము చికెన్ అయితే ఫ్రై చేసుకుంటున్నాము. ఇప్పుడు మనం ఫుడ్ కలర్ అయితే వేసేసుకుందాము 2 drops. ఎక్కువ కలర్ అయితే అవాయిడ్ చేయాలి. గైస్ కలర్ అయితే వేసేసుకున్నాము. ఇప్పుడు మనము క్యాప్ పెట్టేసి 5 minutes అయితే పెట్టేద్దాం. సో ఇప్పుడైతే చికెన్ మసాలా అయితే వేసేసుకున్నాము. గైస్ మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేద్దాము. అప్పుడు రెడ్ చికెన్ అయితే రెడీ అయిపోతుంది.